జనాలు లక్షలు పోసి పిరం ధరగల బైకులు కొంటారు. కానీ గదేందో హెల్మెట్ మాత్రం నాసి రకంది తీసుకుంటారు. ఎందుకంటే హెల్మెట్ అంటే రక్షణ కోసం కాదు, పోలీసు వాళ్ళు చలాన్ కొట్టకుండా అనేది చాలా మందిలా ఓ తప్పుడు ఆలోచన. అందుకే గా ఆలోచన మీ దిమాక్లకించి తీసేయాలి అని నెల్లూరు పోలీసు వాళ్ళు గీ ఇచ్చంత్రమైన కార్యాన్ని ముంగటేసుకుర్రు. వారిని పోలీస్ పెద్ద సార్లంతా నెత్తికో హెల్మెట్ తగిలించుకొని బండ్లెక్కేతానికి తయారైనరు. కొంపదీసి ఏదైనా బైక్ రేసింగ్ ఇట్లా ఏమన్నా అవుతుందా ఎట్లా అని పర్షాన్ అవుతున్నారు కావచ్చు. వీళ్ళంతా హెల్మెట్ పెట్టుకోవాలి అని జనాలకు సోయ కల్పిస్తుర్రు. గూడూరు పట్నంలో డిఎస్పీ గీతా మేడం ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ కార్యం నడిచింది. నేషనల్ హైవే కాడ నుంచి గడియారం తవ్వదాకా ర్యాలీ తీసిన పోలీసోళ్ళు మేము ఎట్లయితే హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపుతున్నామో మీరు కూడా అట్లనే పెట్టుకోవాలి, ఇది మీ మంచికే అని వివరించారు. అంతేకాదు ఈ నెల 15వ తారీఖు సంది నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ ను గట్టిగా అమలు చేయాలని చూస్తున్నాం. కాబట్టి హెల్మెట్ ఇప్పటికీ లేనోళ్ళు వెంటనే కొనుక్కోర్రి, ఆ టెంక నెత్తికి షిప లేకుండా బయటకు వస్తే పెట్రోల్ పోయ్యరు అన్నట్లు హెచ్చరిక చేసిర్రు. ఇదంతా మీ పానాలు పోకుండా ఉండేటందుకే, కాబట్టి అందరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని బండ్లు తోలుర్రి, దాన్ని బరువు లెక్క కాకుండా బాధ్యత లెక్క అనుకోర్రి అని కూడా చెప్పింది డిఎస్పీ గీతా మేడం. రోడ్డుకి ఎక్కువగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ మనం హెడ్ హెల్మెట్ పెట్టుకుంటే మేజర్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. గదన్నట్లు రోడ్ల మీద టక్కర్లు అంటే ఎక్కువ బైక్ యాక్సిడెంట్లే ఉంటున్నాయి. అలా హెల్మెట్ లేనోళ్ళ పానాలే గాల్ల గలుస్తున్నాయి. కాబట్టి టక్కర్లు తగ్గి మీ పానాలను మీరు కాపాడుకోవాలనుకుంటే మీకోసం కాకపోయినా మీ ఇంటోళ్ళ కోసమన్నా నెత్తికి షిప్ప తొడుక్కోర్రి అని బజారు తిరిగి సోయగలిగిచ్చిర్రు. అంతేకాదు ఏదో హెల్మెట్ పెట్టుకోమన్నాం కదా అని అల్కతక్క తాపడా తూపడా కంపెనీది కాకుండా మంచి కంపెనీవి మనకు రక్షణ ఇచ్చేవే వాడుర్రి అని పూసగుచ్చింది మేడం. మరి ఇప్పటికన్నా తోవకొస్తారో లేదో చూడాలి.